వీడియో ఏంటంటే నేనైతే నా స్కెచ్ బుక్ మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. నా స్కెచ్ బుక్ అంటే డ్రాయింగ్ బుక్ అనమాట. అయితే దానిలో మొత్తం బుక్ కంప్లీట్ చేయలే అనమాట. అలానే హాఫ్ కూడా కంప్లీట్ చేయలే. కొన్ని డ్రాయింగ్స్ నాకు వచ్చిన వరకైతే చేసిన. అవి కూడా నేను మొత్తం నా ఓన్గా చేయలే. మొత్తం నేను ఏమంటారు అక్కడక్కడ సెర్చ్ చేసుకొని చేయలే. అయితే నేను కొంచెం యూనిక్గా క్రియేటివిటీగా అయితే చేసా. ఇంకొక డ్రాయింగ్ బుక్ ఉండే, కాకపోతే నేను ఏమంటారు సమ్మర్ హాలిడేస్కి ఊరికి పోయినప్పుడు ఆడ మర్చిపోయి వచ్చేసాను అనమాట. దాంట్లో చాలా బాగుంటాయి, దాంట్లో డ్రాయింగ్స్ కూడా కొత్తగా అయితే కొన్ని వేసా, కాకపోతే చాలా బాగుంటాయి. ఇంకొక డ్రాయింగ్ బుక్ న్యూది తీసుకున్నాను అనమాట, ఈసారి మంచిది. అయితే దాంట్లో ఎలాంటి డ్రాయింగ్స్ వేసాను అనేది మీకు చూపిస్తాను. అయితే చాలా క్రియేటివిటీగా యూనిక్గా ఉంటాయి. అలా నేనే ఓన్గా చేయలేదన్నమాట. కొన్ని ప్రింట్రెస్ట్లో, గూగుల్లో, దాంట్లో చాట్‌జీపీటీలో, దాంట్లో అయితే సెర్చ్ చేసేసి దాంట్లో నుంచి ఒక్కొక్క ఫోటోలో, ఒక్కొక్క ఇమేజ్లో ఒక్కొక్క ఐడియా తీసేసుకొని మొత్తం కలిపేసి నేనైతే దాంట్లో చేస్తాను అనమాట. ఏదో కూరలాగా అయ్యేదో నేను మీకు చూపించబోతున్నా, ఎక్స్ప్లెయిన్ కూడా చెప్పబోతున్నా అనమాట. మరి ఇంకెందుకు లెట్స్ గో ద వీడియో. యా గైస్, ఇదన్నమాట మన స్కెచ్ బుక్. దీంట్లో అయితే నేను కొన్ని డ్రాయింగ్స్ వేసా, చెప్పాను కదా, అయ్యే చూపిస్తాను. ఒక్కొక్కటైతే పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ అనమాట, ఇది బ్యాక్. ఇది చూస్తే మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, నేనైతే చెప్తున్నాను అనమాట. జస్ట్ ఇది నేనే డ్రా చేయలేదు, డ్రా చేసి స్కెచెస్ వేయలేదు. నెక్స్ట్ వాళ్ళే అంటే బుక్ ఏమంటే తయారు చేసిన వాళ్ళే, మేడ్ చేసిన వాళ్ళే మొత్తం చేసి ఇవ్వలేదు. మరి ఎలా వచ్చింది ఆ డిజైన్ అంటే, వాళ్ళు జస్ట్ ఇట్లా బ్లాక్ స్కెచ్ ఆర్ పెన్ ఏదో ప్రింట్ ఇచ్చేసారనమాట నార్మల్గా. అది ఎందుకో నాకు అంత నచ్చలేదు అసలు. మొత్తం బాగాలే అనమాట, చూడడానికి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను ఏం చేసా, దాన్ని మంచిగా బ్లాక్ పెన్ తోటి అవుట్లైన్ వేసేసి మంచిగా స్కెచెస్ తీసేసుకొని మంచిగా గీసా అనమాట. నేను మీ యొక్క ఐడియా అనమాట, ఇదైతే మా ఇద్దరికి వచ్చిన ఐడియా. బాగుందో లేదో నాకు తెలియదు, నాకైతే నచ్చేసింది అనమాట. నెక్స్ట్ అయితే పేజ్ ఓపెన్ చేసామా, మరి ఇంకా లెట్స్ గో టు పేజ్ అంటే ఇన్సైడ్ ద బుక్. యా, ఇట్స్ మై ఫస్ట్ డ్రాయింగ్ ఇన్ దిస్ బుక్. ఇదైతే నాకు అస్సలు నచ్చలే అనమాట, కొంచెం కూడా ఒకేలాగానే ఉంది, కాకపోతే నాకు ఎందుకు అంత నచ్చలే. చూసారా గాయ్స్, నేను వీడియో చేసే మధ్యలోనే ఇది చిరిగిపోయింది. సో సాడ్. ఇట్స్ ఓకే, వాట్ వీ కెన్ డూ. ఇదైతే నాకు అసలు నచ్చలే, ఎందుకంటే నేను ఏదైనా రియాలిటీ డ్రాయింగ్ వేద్దాం అనుకున్నా, అది కూడా కలర్ పెన్సిల్స్ తోటి. ఏం వేద్దాం, టైం లేదు, ఫాస్ట్గా ఏదో వేసేద్దాం అనుకుని ఈ పువ్వుని అయితే చూసా అనమాట. చూసేసి వేయడానికి ట్రై చేసా, నేను ఓన్గా వేసా. ఇది నాకైతే ఫస్ట్ అవుట్లైన్ గీసేసా, తర్వాతకి వస్తుందేమో అనుకున్నా, కాకపోతే మంచిగా రాలే అనిపించింది. కలర్స్ తోటి అయితే షేడింగ్ చేసా, అస్సలు బాగాలే అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది, బాగుందా బాగాలేదా? బాగాలే కదా, బాగాలేదంటే కామెంట్ చేయండి, బాగుందంటే కూడా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే నెక్స్ట్ పేజ్ ఇది అనమాట. ఇటు సైడ్ వెళ్దాం ఫస్ట్. ఇదైతే నా ఫేవరెట్ డ్రాయింగ్ అనమాట గైస్. ఎందుకు అంత ఫేవరెట్, అంత బాగుందా ఇది అనుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇదైతే నా సెకండ్ డ్రాయింగ్ కాదు ఈ బుక్లో. నేనైతే ఒక 2 years బ్యాక్ అనమాట, 2 years బ్యాక్ ఏం చేసా, డ్రాయింగ్ బుక్ ఉండే అనమాట. దాంట్లో నేను వేసా, ఏమైంది, మా చెల్లి వచ్చేసి సగం చింపేసింది. ఇలా ఇక్కడ చింపేసి నాకు ఫుల్ కోపం వచ్చేసింది. అంత కష్టపడి నాకు బాగా నచ్చి వేసాను అనమాట. అప్పటికి నేను ఇంకా కలర్స్ వేయలేదు, జస్ట్ పెన్సిల్ డ్రాయింగే. ఎందుకో నాకు నచ్చలే అనిపించేసింది. తర్వాత అలా పక్కకు పడేసా. మళ్ళీ ఒకసారి డ్రాయింగ్ బుక్ తీసేసుకొని నాకు ఎందుకు చాలా వేయాలనిపించేసి మళ్ళీ ఇదే డ్రాయింగ్, సేమ్ డ్రాయింగ్, పెన్సిల్ డ్రాయింగ్ వేసా. అప్పట్లో నాకు కలర్స్ ఉంటాయని ఐడియా కూడా రాలే నాకు కొంచెం అనమాట. ఇదైతే ఇట్లా పెన్సిల్ డ్రాయింగ్ వేసేసిన తర్వాతకి అప్పటికి కూడా నాకు అంత కష్టపడ్డా కూడా ఇంకో బాగాలేదు అనిపించింది. ఏం చేశారా,
కలర్ పెన్సిల్స్తో కలర్ వేసేసాను అనమాట. నా దగ్గర క్రీమ్ కలర్ లేకుండే అప్పుడు అవైలబుల్. ఏం చేసేస్తారు, ఏమేమో కలర్స్ కలిపేసి ఆ క్రీమ్ కలరు ఏదో చేసేసా అనమాట. క్రీమ్ కలర్ నేను ఏం చేశాను నాకేం గుర్తులేదు. కాకపోతే ఫైనల్ ఏదో కంప్లీట్ చేసేసా. అప్పుడు నాకు కలర్స్ కూడా అవైలబుల్ లేకపోయాయి మంచిగా. ఇంత బాగా గీసా. తర్వాతకి ఏమైంది, నెక్స్ట్ డే మళ్ళీ ఆ బుక్లో ఎందుకు నాకు నచ్చలేదు. అంత మంచి డ్రాయింగ్ ఆ బుక్లో ఎందుకు పెట్టాలి అనిపించింది. ఏం చేసా, కట్ చేసేసి ఇట్లా కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్కి అతికిచ్చేసి కొంచెం వాల్కి అతికి పెట్టా. అతిక పెడితే అది ఊడిపోతుంది, కింద పడిపోతుంది ఇంత అతిక పెట్టినా. సరే నాకు పిక్చర్ వేసేసింది అనమాట. కార్డ్బోర్డ్ పడేసి ఏం చేసిన ఈ డ్రాయింగ్ ఈ బుక్లో అతిక పెట్టేసాను అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్లోకి వెళ్ళిపోతాం. మరి ఇంకొంచెం ప్లీజ్ ఇది అనమాట. చూసా, ఇది ఒక్క నిమిషం కెమెరా సెట్ చేసుకుంటాం. ఇది అనమాట నా డ్రాయింగ్. బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేకపోయినా ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. 1 minute. ఇది అనమాట నా డ్రాయింగ్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి చూడవచ్చు, ఇదైతే నేను పింట్రెస్ట్లో సెర్చ్ చేస్తే నాకు వచ్చింది. జస్ట్ కలర్ తోటి ఒక చిన్న పాపలాగా ఉండేది అనమాట. ఏం చేసా, కలర్ తోటి నాకు ఎందుకో ట్రై చేసా, కాకపోతే నాకు నచ్చలేదని. పెన్సిల్గా చేసా బాగుంటుంది అనిపించింది. చేసేసి నెక్స్ట్ ఏం చేసేసా, ఫ్లవర్స్ కొంచెం పింక్ దాంతో యాడ్ చేసేసా అనమాట. ఎక్స్ట్రా ఎందుకు నాకైతే భలే అనిపించింది ఇది డ్రాయింగ్. మా చెల్లి చూసేసి, నన్నే గీసావు కదా అక్క, అది నన్నే కదా నువ్వు గీస్తుంది, బాగుంది, నేను బాగున్నా కదా అంటుంది. నేను కాదే అమ్మా అంటే అసలు వినట్లేదు. లేదు దాని ఇష్టం వచ్చినట్టు అది థింకింగ్ చేసేస్తుంది అన్నమాట. కాకపోతే చాలా బాగుంది ఇది కూడా చెప్పాలంటే. దీంట్లో అంత చెప్పడానికి ఏం లేదు, నార్మల్దే. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. నేను చూసా, జస్ట్ ఏమనుకున్నాం, మా ఫ్రెండ్స్ వరకు కాంపిటీషన్ అనుకున్నాం అనమాట. నేను కాంపిటీషన్ పెట్టుకున్నాం, డ్రాయింగ్ కాంపిటీషన్. ఎర్త్డే అనమాట. ఎంత డేట్ నాకు గుర్తులేదు, 20 అనుకుంటా. 20 ఏ మంత్, జూలై 20 ఎప్పుడో ఏదో మంత్ అనమాట, నాకు గుర్తులేదు. అయితే ఆ రోజు ఎర్త్డే. అప్పుడు మేము ఒకటే దగ్గర లేరు అనమాట. సమ్మర్ హాలిడేస్ అనమాట. ఏమైంది, జూలై కాదనుకుంటా, ఏమో నాకు తెలియదు, ఏమంత నేను మర్చిపోయా. డేట్ అయితే నాకు గుర్తుంది 20. సమ్మర్ హాలిడేస్. నేను మా విలేజ్కి వెళ్ళిపోయా, మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోయారు సమ్మర్ హాలిడేస్ కానీ వెకేషన్స్ కన్నా. ఏమైంది, ఎర్త్డే కాంపిటీషన్ పెట్టుకుందాం అనుకున్నాం. పెట్టేసుకొని గీసేసినాం అనమాట. నేనైతే ఓవర్ థింకింగ్ చేసేసి గీసేసా. చూడండి, ఇదైతే కొంచెం నేను ఓన్ యాడ్ చేసా, కొంచెం దీంట్లో కూడా చూసేసా అనమాట. దగ్గరకు వచ్చి చూపిస్తా చూడండి. బాగుంది కదా. దీంట్లో అయితే ఫస్ట్ నేను చూసేసి భయపడ్డా అనమాట. అంటే ఫస్ట్ ఏమనుకున్నా, ఓన్లీ ఎత్తు గీసేసి ఇట్లా చేతులు గీద్దాం ఇట్లా చెట్లు గీద్దాం అనుకున్నా. తర్వాతకి నాకు ఏదో మిస్ అవుతుందేమో అనిపించింది. గీయలే అప్పటికి, అనిపించింది నాకు ఎందుకు. అనిపిస్తే ఏం చేసా, పైన అట్లా ఏమైనా జంతువులను యాడ్ చేద్దాం అనుకున్నా, యానిమల్స్ని. సెర్చ్ చేస్తే ఈజీగా దొరకట్లే యానిమల్స్. ర్యాబిట్, చిన్న క్యాట్, డాగ్ కనబడుతున్నాయి. అవి ఏం చెయ్యాలిరా నేను అనేసి కొంచెం పెద్ద యానిమల్స్ కొంచెం బాగుంటాయి తీసేసుకున్నా. ఫస్ట్ అయితే ఎలిఫెంట్ దొరికింది నాకు. ఎలిఫెంట్ ఎందుకో నేను గీయలేను అనిపించింది, కాకపోతే ట్రై చేసేసా ఏదైతే అదేందని. చింపాంజీ, మా చెల్లి వచ్చిందనమాట అప్పుడే. మా చెల్లిని చూడగానే ఇది గుర్తొచ్చేసింది. ఇదైతే ఒక స్టేజ్ అక్కడ ఉంటే నేను గీసేస్తాను. నెక్స్ట్ ఇది అనమాట. చూడండి బాగుంది. చేతులు బాగా రాలే, నాకు అస్సలు నచ్చలేదు చేతులు. కాకపోతే ఓకే బాగుంది, నాకు నచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఇది డ్రాయింగ్ కాదు, పెయింటింగ్ అనమాట. మరి ఇంకా లెట్స్ గో ది వీడియో అంటే లెట్స్ గో ది నెక్స్ట్ పేజ్. ఇది అనమాట పెయింటింగ్. నాకైతే ఇది సింపుల్గా అండ్ భలే అనిపించింది. ఏమనుకున్నా ఇది నేను ఏమో చూసి డ్రా చేయలే, గూగుల్లో పింట్రెస్ట్లోనే నాకు దొరికింది. ఏడో దొరికింది నాకు గుర్తులేదు. నేను ఎక్కువ పింట్రెస్ట్ యూజ్ చేస్తాను అనమాట డ్రాయింగ్స్కి ఆర్ పెయింటింగ్స్, ఎనీథింగ్ ఇట్స్ మరి. అయితే
ఉట్టినే నేను అలా కూర్చున్నాను అనమాట బయట. కూర్చుంటే నాకు ఎందుకో ఇవన్నీ ఏమంటారు ఇట్లా వైర్స్ అంటే క్లౌడ్స్ బల్లి ఉండే అనమాట వెదర్. గీద్దాం అనుకున్నా, కాకపోతే మనకు అంతా లేదు డ్రాయింగ్లో పెయింటింగ్లో అంత సీన్ లేదనమాట మనకి. ఏం చేస్తా, పింట్రెస్ట్లోకి వెళ్ళేసి ఇలా సెర్చ్ చేశాను అనమాట. అయితే ఇది నాకు బాగా నచ్చేసింది, అది గీసేసాను అనమాట. బాగుంది, సింపుల్గా అండ్ క్యూట్గా నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇది బాగుంది కదా. నెక్స్ట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ఇది కూడా పెయింటింగ్ చూపిస్తాను అండి. 1 2 3. బాగుంది కదా, ఎలా ఉంది చెప్పండి. బాగుంది కదా పెయింటింగ్. నాకు ఏమైంది, మినీ అక్కకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది అనమాట వాళ్ళు, మ్యాథ్స్ సార్. అయితే ఏమంటారు నాకు గుర్తులేదు దాని నేమ్, ఇంగ్లీష్లో అనుకుంటా. ఏదో ఇట్లా బార్డర్స్ గీస్తావా అన్నది. నేను వెళ్ళా వాళ్ళ ఇంటికి, బార్డర్స్ గీస్తుంటే నాకు ఇట్లా పింట్రెస్ట్లోనే దొరికింది, డ్రాయింగ్ కనపడ్డది. భలే ఉందనమాట. ఇటు సైడ్ ఒక కాక్ స్టేజ్ వచ్చింది, చెట్లు బొబ్బల్లి అనిపించేసింది అనమాట డ్రాయింగ్ నాకు. అక్కడ నాకు సెండ్ చేయనేసి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఏమైందో స్క్రీన్ షాట్ నేను తీయలే, డౌన్లోడ్ కూడా చెయ్యలే. నేను మర్చిపోయా, చేసేసాను అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళినాక అక్క సెండ్ చేయవా అంటే, ఏది ఎక్కడ తీసావు నువ్వు, డౌన్లోడ్ చేసావా, స్క్రీన్ షాట్ తీసావా, ఎక్కడుంది అంటే, అక్కడ గుర్తులేదు అక్క అన్న. మొత్తం సెర్చ్ చేసింది, పాపం దొరకలేదురా. అది నేను ఎంత సెర్చ్ చేశాను పింట్రెస్ట్లో అసలు ఎన్నిసార్లు, కాకపోతే అస్సలు దొరకలేదు గాయస్. ఆ ఫోటో నాకైతే ఫుల్గా నచ్చేసింది. దాని బదులు నాకైతే ఇది దొరికింది అనమాట. ఇది కూడా ఓకే, సేమ్ దానిలాగానే ఉంది, కాకపోతే అది ఇంకా బాగుంది అనిపించింది నాకు ఎందుకో. ఏదో ఒకటిలే దొరికింది, తృప్తిగా పొందాలి అనేసి ఇది గీసేసా. బాగుందా. నెక్స్ట్ డ్రాయింగ్లోకి వెళ్ళిపోదాం. కొంచెం పోయింది గోవింద అయింది. ఈ ఒట్టిగా తిరిగిపోతుంది, నాకు చికాకులు వస్తుంది. ఒకటి అలానే చిరిగిపోయింది, మేనేజ్ చేసేదాన్ని ఇలా చూపించాలా. అది చిరిగిపోయింది, ఒక పేజ్ ఇట్లా టర్న్ చేస్తుంటే చిరిగిపోయింది. నాకు ఫుల్ భయం వేసేసింది, వేసి కాకపోతే ఇలా మేనేజ్ చేస్తాను. దీనికి మీరు అబ్జర్వ్ చేసినారో లేదో నాకు తెలియదు, చూసిన పేజ్ చిరిగిపోతే ఇట్లా అతికి పెట్టేసిన, చూడండి ఇట్లా అతక పెట్టేసిన అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ అవుతుంది అది ఆపేసి. నెక్స్ట్ డే అయితే వేరే లెవెల్రా. అయితే ఒకరోజు నేను మినీ అక్క సండే రోజు అనుకుంటా, అది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లోనే అలా కూర్చొని ఏదైనా డ్రాయింగ్ పెయింటింగ్ ఏదో ఒకటి కలిసి చేద్దాం ఒకటే దాంట్లో అని అనుకున్నాం. ఎంత సెర్చ్ చేసాము పింట్రెస్ట్లో, అస్సలు దొరకలేదు. ఆ సమ్మర్ కదా, కొంచెం సమ్మర్కి రిలేటివ్గా మనం ఓన్గా చేద్దాం అనిపించేసింది. ఏం చేసాం, ఇదైతే ఓన్గానే చేసామన్నమాట మేము. ఫస్ట్ అయితే పెన్సిల్ తోటి అటు అక్క ఇటు నేను కూర్చొని సమ్మర్లో ఏమేమి గుర్తొస్తాయో అన్నీ డ్రా చేసేస్తామన్నమాట. మాకు తెలిసిన వరకు అయితే మధ్యలో ఫ్లవర్స్ అవన్నీ యాడ్ చేసేస్తామన్నమాట. ఫస్ట్ అంటే సమ్మర్ అనగా నాకు గుర్తొచ్చేది సన్, కొన్ని ఐస్ క్రీమ్స్, ఇంకా ఏమంటారు ఇట్లా ఫొటోస్, సమ్మర్ వెకేషన్, వాటర్మిలన్, ఇంకా జ్యూసెస్, ఐస్ క్రీమ్, స్విమ్మింగ్ అండ్ బీచ్. ఇంకా చాలా ఉన్నాయి పిక్చర్లో, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అబ్జర్వ్ చేయండి కావాలంటే. చూడండి చాలా కనబడుతున్నాయి మీకు ఇక్కడ. ఇదైతే మాకు ఒక టూ కూడా కాదు, ఒక 2.5 hours పట్టింది అనుకుంటా. ఎక్కువనే టైం పట్టింది. మేము ఒకటేసారి చేయలేదు అనమాట. ఫస్ట్ గీసేసామన్నమాట. గీసిన తర్వాత మేము మళ్ళీ మూవీ పెట్టుకుని చూసుకుంటూ చేసాము. అది శుభ మూవీ చూసుకుంటూ సగం గీసుకుంటూ ఏమేమో చేసేసాం. చాలా టైం పట్టింది, 3 hours పట్టింది అనుకుంటా. 1-2.5 కాదు, 3 hours పట్టేసింది. చాలా టైం పట్టింది అనమాట. ఒకవేళ మేము మూవీ చూడకుండా చేస్తే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సాంగ్స్ అన్న మూవీస్ అన్న ఉండాలి చేసేటం. నెక్స్ట్
డ్రాయింగ్. చెప్పేలా 3 2 1 గో. ఫస్ట్ పేజ్లో మీకు చూపించాను కదా, అది రెడ్ కలర్ మందార పువ్వు అన్నమాట. నాకు ఎంత నచ్చలేదు. ఇది ఏం చేసా చూసున్నా, మా ఫ్రెండ్ ఏం చేస్తా మొత్తం అచ్చులు పెట్టి పెయింటింగ్ వేస్తుంది అనమాట. మా క్లాస్లో ఒక అమ్మాయి అయితే అది చూసేసి నాకు ఎందుకో ఇంటికి వచ్చినాక పక్కన ఒక ఇంటి వెనకాల ఒక చెట్టు ఉంటుంది మందార పూలది. 2 పూలు ఎత్తుకొచ్చేసి అచ్చు అంటే దానికి ఏ పెయింటింగ్ వేయాలి నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. లైట్గా బాగుంటుంది, వైట్ అండ్ ఆ కలర్ మిక్స్ చేసేసి వేద్దాం, రెడ్ కలర్ వేద్దాం అంటే రెడ్ ఆల్రెడీ పింక్ రెడ్లో ట్రై చేసాం కదా ఇందాక. ఇంకా వేరే అనుకుంటే బ్లూ గుర్తొచ్చేసింది అనమాట. బ్లూ కనబడితే అట్రాక్టివ్గా ఉంటుంది అనేసి బ్లూ ఇంకా వైట్ యాడ్ చేసేసి ఇలా అచ్చు పెట్టేసా అనమాట. 2 ఒకటే ఫ్లవర్ 2 సార్లు అచ్చు పెట్టేసా. ఇంకా పైన ఇది ఉంది కదా, అది నేనే గీసాను అనమాట గైస్. అది అచ్చు రాలే మంచిగా, అసలు పోయింది. ఇది నేను పైన గీసేసి కొమ్ము ఇంకా ఏమంటుంది లీవ్స్ యాడ్ చేసా. ఇంకేదో తక్కువైతుంది అనిపించింది నాకు. అయితే అప్పుడే నాకు ఇది గీసేసా, ఇది బో టైప్. నాకు బాగా నచ్చింది అనమాట. ఈ బో రియాలిటీగా ఉంది కొంచెం. నెక్స్ట్ ఇంకా తక్కువైతుంది, ఇంకేదో కావాలి కొంచెం, అదే లుక్ తెస్తుంది అనిపించి చాలా ఆలోచించి చాలా డిజైన్స్ గుర్తు చేసుకున్న తర్వాతకి ఇది ఎందుకో నేను ఉట్టిగా ఇట్లా సర్కిల్ గీసిన. నెక్స్ట్ దాని మొత్తంలో గ్రీన్ డిఫరెంట్ షేడ్స్ వేసేస్తాను అనమాట కలిపేసి. నెక్స్ట్ ఇట్లా ఒక లైన్ గీసేస్తే సూపర్ అనిపించింది అనమాట. ఈ డ్రాయింగ్ నాకు అసలు హైలైట్ ఉంది ఇది కదా, నాకైతే బాగా నచ్చింది గాయ్స్, నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ డ్రాయింగ్ వెళ్ళిపోదాం. ఈ డ్రాయింగ్ మీరు చూడొద్దు, నెక్స్ట్ డ్రాయింగ్ మీరు చూడొద్దు చెప్తున్నాను. చూపించాలి, అది చాలా బాగోదు. ఇది ఏమైంది, స్కూల్కి తీసుకుపోయారు అనమాట బుక్. మాకు లీజర్ పీరియడ్ ఉండే, ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆ రోజే. సాయంత్రం మొత్తం ఖాళీ. మ్యామ్ చాలా ఒక 2 మ్యామ్స్ యాబ్సెంట్ అయినారు. ఇన్కంప్లీట్ ఏముంటుంది ఎగ్జామ్స్ టైంలో, ఎగ్జామ్స్ అయిపోయినాయి, అదే లాస్ట్ డే. ఏం చేయాలో అదే బోరి కొడుతుంది. అది ఒక మ్యామ్ వచ్చింది రిలేటెడ్, అంటే జస్ట్ ఫర్ ఏమంటారు సబ్స్టిట్యూట్స్కి వచ్చేసింది అనమాట. మ్యామ్ అన్నారు మ్యామ్ ఏమైనా చేయొచ్చా అంటే, అల్లరి చేయకుండా ఏమైనా చేసుకుంటా అన్నారు. మా ఫ్రెండ్ అన్నారు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టుకుందామా, డ్రాయింగ్ అన్నారు. అయితే నేను బుక్ ఉంది కదా, బుక్లో వేసేస్తే అయిపోద్ది కదా అనుకున్నా. పెద్ద డ్రాయింగ్ చెప్తాను మస్తు ఉంటుంది అనుకున్నా. అయితే మా ఫ్రెండ్ ఇక్కడ దగ్గర ఒక అమ్మాయి, ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను ఒకప్పుడు. అయితే తన దగ్గర కంబాక్స్ ఉండే అనమాట గాయస్. మిక్కీ మౌజ్ వస్తుంది అనమాట, మినీ మౌజ్ మిక్కీ పూజ్ నాకు తెలియదు, ఎక్కువ చూడండి నేను అవన్నీ. మిక్కీ మౌజ్ వస్తుంది, అది డ్రా చేద్దామన్నారు. సర్లే మనం కొంచెం ఏమంటారు ఎక్స్ట్రాడినరీగా ట్రై చేద్దాం అనుకున్నాం. అలానే గీసా పెంట్ అయిపోయింది కొంచెం. చూడండి ఇది ఇలా వచ్చింది కదా, చాలా దరిద్రంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇది ఒక్కడే ఫేస్ గీస్తే ఉంటుంది, ఓన్లీ ఫేసే ఉంది ఆడ, మరి ఓన్లీ ఫేసే ఉంది. ఏం చేయాలి అర్థం కాక పింక్ కలర్ స్కెచ్ తీసేసుకుని ఇట్లా గీసేసా. ఇంకా గీయాలి, ఇలా మొత్తం ఇట్లా చేసేయాలి. అప్పుడు బెల్ రింగ్ అయిందనమాట. నెక్స్ట్ మ్యామ్ వచ్చి లెసన్ చెప్పిందమ్మా. ఇలా గీయాలి ఎప్పటి వరకు అట్లనే ఉంచేసిన. నెక్స్ట్ అయితే ఎట్లా దొరికిందంటే, నేను పుట్టిన పింట్రెస్ట్లో స్కోర్ చేస్తుంటే ఒక్కొక్క డ్రాయింగ్ కనిపెట్టదు. ఇట్లా ఏమంటారు, ఇప్పుడు కూచిపూడిలో ఉంటాయి కదా, ఇట్లా ఒకటి అచ్చు కనపడ్డది అనమాట. అయితే ఆ డ్రాయింగ్ బాగా ఉంది దాంట్లో. అది చూసేసి నేను ఏం చేసా, ఇలా చూడండి చూపిస్తున్నాను, ఇలా అయితే గీసేసా అనమాట. నాకు ఎందుకో దాంట్లో చూసినట్టు నాకు రాలే. మళ్ళీ ఏం చేసా, నా హ్యాండ్ నాకు నేనే తీసేసుకొని ఇలా ఇలా పెట్టేసి ఒక ఫోటో తీసుకున్నా. ఫోటో తీసేసుకొని బాగా కనబడుతుందేమో చూసేసి మళ్ళీ ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని మంచిగా కనబడేదాన్ని అచ్చు గీసేసాను అనమాట. అది గీసేసి ఇలా కింద హ్యాండ్ ఇట్లా అటాచ్ చేసిన. క్రీమ్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది కలర్ పెన్సిల్స్ తోటి, ఇంకా అయ్యలే.
బాగుందంటే వేద్దాం, లేదంటే లేదు. నాకు ఎందుకు అది ఎత్తడం మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్స్ ఏమో వద్దు ఇట్లనే బాగుందన్న, సరే ఎట్లా ఒక అట్లా ఉంచేద్దామని ఇట్లనే ఉంచేసిన. నెక్స్ట్ ఒక చిన్న కొటేషన్ రాసిన అనమాట. చదవండి. Dance is a delicate balance. Dance is a delicate balance between performance and beauty. అండ్ లేదు ఇక్కడ పోయింది ఏదో ఏమైంది, నేను ఇట్లా వితౌట్ స్కేల్ లైన్ కొట్టిన అనమాట మార్జిన్. ఇక్కడ పోయింది మొత్తం, అటు ఇటు పోయింది. ఇట్లా చేద్దాం అనుకునే ఇక్కడ కూడా ఇట్లా పోయింది. ఏం చేయాలి అర్థం కాక ఇట్లా షేడ్ చేసేసి ఈ ఒక్క సైడ్ ఇట్లా పెట్టేసిన. కానీ ఇట్లా కూడా బాగుంది అనిపించింది నాకు ఎందుకు కదా. నెక్స్ట్ డ్రాయింగ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డ్రాయింగ్ ఈజ్ బోనాలు డే అన్నమాట. అది మేము స్కూల్లో చిన్నపిల్లలు బోనాలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంట్లో మేము చేసుకోలేదు అన్నమాట బోనాలు, వేరే డే చేసుకున్నాం. అయితే ఏమైంది, నాకు ఎందుకో ఇది వేయాలనిపించింది. మా మమ్మీ ఇట్లా మా ఫ్రెండ్స్కి నేనే ఇట్లా స్టేటస్ పెడతాం కదా, స్టేటస్ అంటున్నాం, జస్ట్ వాట్సాప్లో సెండ్ చేశాను అనమాట మా ఫ్రెండ్స్కి హ్యాపీ బోనాలు అనేసి. ఆ పిక్చర్లో నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది డిజైన్. ఈ డిజైన్ ఎగ్జాక్ట్లీ అదే డిజైన్ లేదు, జస్ట్ ఈ బోనాలు ఇది మీరు చూడండి, ఇది ఒక్కటే ఉందన్నమాట ఫోటోలో. అది చూసేసి ఇంకా నేనైతే ఇది చుట్టూ ఈ డిజైన్ యాడ్ చేసేసి ఏమేమో గీసేసా. కాకపోతే నాకు ఏదో నచ్చింది, హ్యాపీ బోనాలు. నెక్స్ట్ డ్రాయింగ్ వెళ్ళిపోదాం. ఇదైతే సూపర్ అంటే సూపర్ బట్ క్రేజీ డ్రాయింగ్ అనమాట. నేను క్రియేటివిటీతో చేసేసాయి. ఇదైతే జున్ను అనమాట. ఇక్కడ ఏదో డిఫరెంట్గా కనపడుతుంది కదా, అదే ఇది హెయిర్ అనమాట. జున్ను హెయిర్, రియల్ హెయిర్, జున్ను హెయిర్. అది నేను కట్ చేయలే ఈ డ్రాయింగ్ కోసం, నేను అసలు కట్ చేయలే. ఏమైంది, అలా మధ్యాహ్నం అనమాట మా మమ్మీ ఏదో కిచెన్లో వర్క్ చేస్తుంది. అయితే జున్ను మధ్య రూమ్లోకి వచ్చేసి ఏమైంది, ఇక్కడనే ఇక్కడ కూర్చొని సీజర్ తీసేసుకొని హెయిర్ కట్ చేసేసుకుంది. దానికి ఉంది పొట్టి జుట్టు అంటే దాంట్లో హెయిర్ కట్ చేసేసుకోండి కొంచెం కింద సైడ్ కట్ చేసుకొని. అప్పుడే మా మమ్మీ పిలిచింది జున్ను అని. మా మమ్మీ ఊళ్ళో ఇంకా జున్ను అని పిలవని దానికి ఏమనిపించింది ఏమో ఆడ పడేసి ఉరుక్కుంటూ పోయింది. మా మమ్మీ అట్లనే ఉందన్నమాట హెయిర్. మా మమ్మీ ఊసిందంట, చూసి తిట్టిందంట జున్నుని, ఎందుకు అట్లా వేసినావు అట్లా ఇట్లా అని మా చెల్లిని తిట్టేసింది. నేను ట్యూషన్ నుంచి వచ్చేసిన ఇంటికి, వచ్చి చూస్తే అట్లా బుక్స్ బ్యాగ్ ఆడబెట్టేసి హోంవర్క్ ఉండి ఒకటి చేసుకుందామని చూస్తే జుట్టు కనబడ్డది. ఏందమ్మా ఇక్కడ జుట్టు ఉంది ఎక్కడిది అది అని అడిగితే ఇట్లా అయిందని చెప్తున్నాను. ఏదైనా మంచిగా చేద్దాం, ఎందుకు వేస్ట్ చేయడం, పడేయండి మమ్మీ, ఏదైనా కావాలి మనం తీసుకుంటానైతే సరే నీ ఇష్టం ఏదైనా తీసుకోదాన్ని మాత్రం అక్కడ ఉంచకున్నది. నేను ఏం చేసా, తీసుకొని ఇట్లా ప్లాస్టర్ ఉంటుంది కదా పేపర్ టీప్ తీసేసుకొని ఇట్లా చుట్టేసా అనమాట. ఇది చెంకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా చుట్టేసి చుట్టా అనమాట, అట్లా పెట్టలే, చుట్టేసి ఒక బాక్స్లో పెట్టేసా అనమాట. ఇలా తర్వాతకి ఒక 2 days తర్వాతకి ఏదైనా డ్రాయింగ్ చేద్దాం అనుకుంటే నాకు ఇది కనబడ్డది. అరే ఇది ఉంది కదా, దీంతో ఏమైనా చెయ్యాలి అనేసి అనుకొని ఏం చేసినా ఫస్ట్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఇన్స్టా అంటున్నా పింట్రెస్ట్లో కొన్ని డ్రాయింగ్స్ చూసేసాను అనమాట. ఇలా చిన్నపిల్లల డ్రాయింగ్స్ అస్సలు వాళ్ళు చిన్నపిల్లలు ఆ డ్రాయింగ్స్ వస్తున్నాయి, చిన్నపిల్లలు వేసే డ్రాయింగ్స్, ఇల్లు ఇట్లా కారు వస్తున్నాయి. పిచ్చిలో చేసి నా ఓన్గా ఏదో ఒకటి చేసేద్దామనేసి జున్నుకి ఒకటి ఇలాంటి డ్రెస్ ఉందన్నమాట జీన్స్ది, అండ్ లోపల లైట్ పింక్ కలర్ వేసుకున్నాను అనమాట అది. అండ్ ఈ బొమ్మ ఉందా, దీని పేరు లక్కీ అంట. జున్నుకి ఒక బొమ్మ ఉంటుంది రియల్గానే, అది ఇప్పుడు లేదు, చింపేసింది, ఇప్పుడు లేదనమాట, అది చిరిగిపోయింది అనమాట మొత్తం. అయితే ఆ బొమ్మ పేరు లక్కీ. ఆ బొమ్మనే పట్టుకొని తిరుగుతుంది ఇప్పుడు అంటే అప్పుడు బొమ్మని పట్టుకొని తిరుగుతుంది. నేను ఫస్ట్ జున్ను డ్రా చేశాను అనమాట, ఫ్రాక్ డ్రా చేసేసి కాలు చేతులు డ్రా చేసాను. ఇంకా ఏదైనా బాగుంటుంది కదా ఉంటే అనేసి బొమ్మ డ్రా చేసాను. తర్వాతకి ఏం చేస్తా, ఇక్కడ హెయిర్ యాడ్ చేసేసాను అనమాట. వెనకాల ఒక హోల్ పెట్టేసి ఇక్కడ హెయిర్ తీసేసి వెనకాల ప్లాస్టర్ పెట్టేసిన తర్వాతకి వెనకాల మొత్తం పెన్సిల్ షేడ్ చేసాను అనమాట. చేసిన తర్వాతకి కింద గ్రాస్ గీసేసా, ఇట్లా లైన్ గీసేసా. ఇంత పీజ్లో అది ఒక చిన్నగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి.
అందుకని ఇట్లా బ్రౌన్ కలర్ స్కెచ్ తోటి ఇలా చేసా. ఈమెమో గీసేసా చుట్టూ డిఫరెంట్ కలర్స్ తోటి. నెక్స్ట్ అయితే ఆర్ట్ బై అద్వైత అనేది రాసేసా. అలా అయితే భలే ఉంది కదా, నాకు ఇది భలే నచ్చేసింది ఈ డ్రాయింగ్ అనమాట. ఇది చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ డ్రాయింగ్ ఇది మొన్ననే వేసిన, చూపిస్తాను. 3, 2, 1 go. ఇదన్నమాట కృష్ణ డ్రాయింగ్. అంతకి 1 year బ్యాక్ కూడా నేను ట్రై చేశాను కృష్ణ డ్రాయింగ్. సేమ్ ఇదే డ్రాయింగ్ అనమాట, వితౌట్ కలర్స్ పెన్సిల్ డ్రాయింగ్ ట్రై చేశాను. అయితే ఫేస్ మొత్తం గలీజ్ వచ్చేసింది అనమాట, మొత్తం పోయింది అనమాట మొత్తం డ్రాయింగ్. మళ్ళీ ఈ ఇయర్ ఆ ఫోటో కనపడేది అనుకో, మళ్ళీ అదే గీసేసా. ఈ ఇయర్ ఏమన్నా మంచిగా వచ్చిందంటే అట్లనే వచ్చింది ఫేస్. నాకు డ్రాయింగ్ బాగా వస్తుంది, కాకపోతే ఫేస్ దగ్గరనే పోతుంది. ముక్కు ఒక సైడు, మూత ఒక సైడు, కళ్ళు ఒక సైడు, ఎటో పోతాయి. ఫేస్ తప్ప అంతా నాకు బాగా నచ్చేసేది. అయితే సింపుల్గా కనబడుతుంది పెన్సిల్ డ్రాయింగ్ అనేసి ఇలా ఏమంటారు స్కెచెస్ తోటి షేడింగ్ చేసేసి కలర్ పెన్సిల్స్ తోటి ఇట్లా చుట్టూ ఒక రౌండ్ గీసేసి దీని మీద రాసేసా. ఫస్ట్ నేను స్కెచెస్ తోటి రాసిన ఆర్ట్ బై అద్వైత. అది ఏముందో అర్థం కావట్లేదు, తచ్చికిరి దాని మీద పెన్ తోటి రాసేసా అనమాట. బాగా అనిపించింది, జల్బైంది అనమాట నాకు. నెక్స్ట్ ఈడ 2 pages లీవ్ చేసా, ఎందుకంటే నా దగ్గర బాక్స్ ఉందన్నమాట గైస్. బాక్స్ నేను చూపిస్తాను, ఏం చేస్తున్నాను మీకే అర్థమవుతుంది ఇక్కడ. వెయిట్ సెకండ్, పెట్టుకోండి గైస్. ఇదే బాక్స్ చూడండి, చిన్నగానే ఉంటాయి కానీ లోపల ఒక 50 ర్యాపర్స్ రాకుంటాయి అనుకుంటా. 50 ర్యాపర్స్, చాక్లెట్ ర్యాపర్స్. ఒకసారి ఓపెన్ చేస్తాం. డస్ట్బిన్, ఒక డస్ట్బిన్, మినీ డస్ట్బిన్ కూడా చాలా. ఇవి ఎన్ని మంత్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను సార్ నేను? ఎన్ని మంత్స్ అనుకుంటా, 2 months కూడా కాలే. లాస్ట్ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. 2.5 months అవుతుంది, 1 month అనుకోండి, 1 month అవుతుంది అంతే. 1 monthకే ఇన్ని వచ్చాయి. ఇది స్నాక్స్కి మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకుంటారు కదా ఏదైనా జంక్ ఫుడ్. ర్యాపర్స్ మంచిగా చింపుకోండి అనేసి చెప్పేసి ర్యాపర్ తీసుకొని కలెక్ట్ చేస్తాను. ఈ పేస్ట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదా. 3 పేస్ట్ చేసా, ఓన్లీ 3. ఇవన్నీ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మొత్తం పేస్ట్ చేసేయాలన్నమాట అలా. నెక్స్ట్ ఈ డ్రాయింగ్ అయితే 2 days బ్యాక్ వేసా. ఇది చూపాలా? 3, 2, 1 go. ఇదే అనమాట. ఇదైతే నాకు ఎందుకో అంత బాగా రాలే అనిపించింది. ఇది నేను ఎప్పుడో చూసాను, నేను మినియాకి ఇద్దాం అనుకున్నాం, కాకపోతే కుదరలే. నేను మళ్ళీ పింట్రెస్ట్లో స్క్రోల్ చేస్తుంటే నాకు కనపడ్డది. అరే డ్రాయింగ్ ఇద్దాం అనుకున్నా కదా, ఇది వేసేద్దాం అనిపించింది. నా పెయింటింగ్స్ యాక్చువల్గా ఏమైంది, చాలా శాతం చూస్తే స్కెచెస్ తోటి కలర్ పెన్సిల్స్ తోటే కనపడతాయి. అక్కడ వెనకాల పెయింటింగ్స్ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు పెయింటింగ్ లేదు మధ్యలో. ఎందుకు లేదంటే నా పెయింటింగ్స్ పోయినాయి అనుకున్నా, అవి ఆడనే ఉన్నాయి. నేను ఏడబెట్టిన ఆడనే ఉన్నాయి. మొత్తం ఇల్లు మొత్తం ఎత్తికినా నేనైతే. మా మమ్మీకి చెప్పి తిట్లు తిట్టింది. మళ్ళీ ఎందుకు నేను అక్కడ మొత్తం సదురుకుందామని మా మమ్మీ సదిరింది. తర్వాతకి అమ్మాయి పెయింటింగ్స్ ఎక్కడ దొరికినాయమ్మా అంటే ఆడనే ఉన్నాయి చూసుకోవాలి అని పిచ్చితిట్లు తిట్టింది. అంటే పిచ్చితిట్లు కాదు, జస్ట్ అన్నదనమాట. నాకు అనిపించింది చూసుకోవాలంటే బాగుండుగా అనిపించింది. సో ఓకే, బట్ ఇంకా ఇప్పటికి ఏం చేస్తాం. ఇదన్నమాట. ఇది ఏం చేసాం, ఇది ఉందా, ఫస్ట్ బ్లూ కలర్ వేద్దాం అనుకున్నా, మొత్తం డార్క్ గీసిన, ఇది స్క్వేర్ గీసేసిన అనమాట. ఏమో మొత్తం పెంట అయిపోయింది. ఇది నాకు అసలు నచ్చలేదు, మళ్ళీ ఇంకొకసారి వెయ్యాలి ఇది అనమాట. నెక్స్ట్ డ్రాయింగ్ చూపించాలా? 3, 2, 1 go. ఇన్ని డ్రాయింగ్స్ వేసేసా అనమాట. ఒక డ్రాయింగ్ కూడా ఇవ్వాలి అనమాట. ఇంకా వేసినాక చూపిస్తాం. అండ్ ఇంత అనుకోకండి, నా డ్రాయింగ్ బుక్లో, నా స్కెచ్ బుక్లో నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఓన్లీ
1 డే అవుతుంది స్టార్ట్ చేసి, ఓన్లీ 1 డే. అదేంటో చూపిస్తానండి. ఏంటంటే అది ఏం చేసాం మొన్న, నేను మా మమ్మీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. అయితే నేను కొన్ని బుక్ స్టాల్లోనే కొన్ని ప్రింట్స్ తీసేసుకున్నాను. ఆ ప్రింట్స్ తోటి అయితే ప్రింట్స్ తీసుకొచ్చుకొని ఒక డ్రాయింగ్ బుక్, స్కెచెస్, పెయింటింగ్స్ అన్నీ పెట్టేసుకొని పోయిన ఒక బ్యాగ్లో. అయితే ఏమైంది, నాకు ఎందుకు అక్కడ ఏం చేయాలో అర్థం కాలే, పిచ్చ బోర్ కొట్టేస్తుంది. ఆ పిక్చర్స్ అతుకు పెట్టేసి రాసేసిన. రీడ్ చేయనా? హాయ్, ఇట్స్ మీ Advaita or Ammu. It's about me. I like the greenery and the nature. My hobbies are painting and planting. Planting and painting. And my favorite color is white. And black kuda, black item machipena. And I have a sister. She's name is Adya Sri Sai or Junni. She's favorite color is pink and her hobbies are eating the food. నిజంగా తనకి ఈటింగ్ ది ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈటింగ్ ది ఫుడ్ అండ్ ఆల్సో డ్రాయింగ్. అండ్ షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ యూకేజీ క్లాస్ ఇన్ ఆర్కేస్ మ్యూజియం ద డెలైట్ స్కూల్. ఇంకా Juno is very funny. Also, she is very beautiful, and she is also foodie girl. Really, she is foodie girl అన్నమాట. చాలా foodie girl. తింటూనే ఉంటుంది, ఎంత తింటుందో అర్థం కాదు. అది దిష్టి పెట్టేస్తున్నాను అనుకుంటా, సారీ. నెక్స్ట్, మై బ్యూటిఫుల్ మదర్ ఈజ్ షీస్ నేమ్ ఈజ్ భవ్య ఆర్ బాజీ. నాకు అర్థం కావట్లేదు, రీడింగ్ చేయట్లేదు అనమాట. మీకు చూపించుకుంటూ ఇట్లా రీడ్ చేసేస్తా. భవ్య ఆర్ బాజీ. అండ్ అబౌట్ హర్, షీజ్ favorite color is yellow and she is the best mother in the world. The God gives me a gift that is my mom and dad. మమ్మీ అంటుంది, మమ్మీకి చూపిస్తాను. ఇంకా మళ్ళీ డాడ్ ఎందుకు వచ్చిండ్రు? అసలు మీ డాడ్ దాంట్లో నా పేరు రాసినావా? నా దాంట్లో అసలు మీ డాడ్ ఎందుకు వచ్చింది అంటుందంటే నా పనిగా. ఫస్ట్ నాకు డాడీ గుర్తొస్తారు. నెక్స్ట్ మా డాడీ దాంట్లోకి వెళ్ళిపోద్దామండి గైస్. My beautiful father is he. His name is Santosh or Sunil, and his favorite color is green, and he is the best father in the world. And he sacrificed so many things for us. He is in his life. నేను అందుకు ఇట్లా రీడింగ్ చేస్తున్నాను తెలుసా? ఎందుకు చేస్తున్నాను తెలుసా? నేను ఇట్లా పెడుతున్నా, ఇట్లా మొత్తం రివర్స్లో కనబడుతున్నాయి అనమాట స్క్రీన్ మీద. ఫోన్లో నాకు మొత్తం రివర్స్లో కనబడేసరికి నాకు మొత్తం రీడింగ్ రావట్లేదు రివర్స్లో. నెక్స్ట్, అండ్ హీ ఈజ్ ది బెస్ట్ father forever, and it's about my family. This is about my cousin sister. Her name is Akshita or Akshi. She is very beautiful and also she is very kind, and she will give me nice slaps and I will like that slaps. Next, రియల్లీ మా అక్క నాకు ఇప్పుడు ఇవ్వట్లే, ఇప్పుడు అంతకుముందు మా అక్క మంచి చెంపదెబ్బలు ఇచ్చేదన్నమాట. నాకు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేదాన్ని. మళ్ళీ అక్క అనుకుంటూ పోయేదాన్ని, మర్చిపోతా. ఇంకెవరైనా కొట్టినట్టు గడిసేపు ఎత్తా, అప్పుడు ఏడ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు లేదు, మంచిగా ఉంటున్నాను అనమాట ఇప్పుడు. నెక్స్ట్, మై కజిన్ బ్రదర్. హిజ్ నేమ్ ఈజ్ అన్విత్ ఆర్ అన్వి. ఫోటో చూడండి. ఇప్పుడు ఇట్లా చదివేస్తా. My cousin brother. His name is Anvit or Anvi. He is very wonderful and also kind. And his birthday and my birthday in one day. We will celebrate together with all our family. And మా అన్న గురించి చెప్పాలంటే, అన్న బర్త్డే నా బర్త్డే ఒకటే రోజు అనమాట. మనం సేమ్ ఏజ్ కాదు, అన్న కాలేజ్ August 11th.
వేరే వేరే ఇయర్స్ పుట్టింది కాకపోతే అయితే కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ ఎప్పుడన్నా కానీ. ఇంకా అదేను ఓకే రాఖీ రక్షాబంధన్ అయితే 11th వస్తుంది, ఆగస్ట్ 11th వస్తుంది మోస్ట్లీ. కానీ ఈసారి 11th రాలే, 9th వచ్చింది. నెక్స్ట్ ఇది ఇందాక రాసా, ఈ వీడియో తీసే ఒక 10 minutes బిఫోర్ అనమాట ఇది రాసింది. అండ్ దిస్ ఈజ్ మై స్మాల్ కజిన్ హీఈస్ అహన్, 4th cousin. నేమ్ కూడా రాసిన అనమాట ఇక్కడ, 4th cousin. హిస్ నేమ్ ఈజ్ అహన్ ఆర్ సజ్జు. హీస్ వెరీ నైస్ అంత రాసిన, ఒక 2-3 లైన్లు రాసిన. కాకపోతే చాలా బాగుంటాడు వాడు కూడా, మంచి కనిపిస్తుంది. ఏం చెప్పాలి అర్థం కదా. నేను వీడియో చూస్తారు, నేను వీడియోస్ చేస్తాను కదా, నేను చూడ లైక్ కొట్టుకుంటాను వీడియో తీసిన తర్వాత ఒక్కొక్కసారి. వాడు మాత్రం భలే లైక్ కొట్టేస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు సెండ్ చేసిన అనుకో, ఇప్పుడు వాడు చూసేస్తాడు జస్ట్ ఒక 2 minutesలో, 2 minutes కూడా కాదు, నేను ఇట్లా సెండ్ ఇట్లా అప్లోడ్ చేసేస్తా, వాడు ఇట్లా చూసేస్తాడు అక్కడ. ఫోన్ చేసి చెప్తాను, అక్క బాగుందక్క, వీడియో బాగుందక్క. లేదంటే మళ్ళీ కలుస్తాం కదా నెక్స్ట్ డే అన్న స్కూల్లో, చెప్తారు అక్క బాగుందక్క, చాలా బాగుందక్క వీడియో అది ఇది అంటే. ఎవరు చూసినా లేకపోయినా సజ్జు గారు మాత్రం చూస్తాను నా వీడియోస్, నాకు అది బాగా ఇష్టం వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అండ్ మై 5th cousin షీ అనుకోకండి, తన కజిన్ ఎలా అవుతుంది, తను ఎలా కజిన్ అవుతుంది అనుకోకండి, డోంట్ వరీ, ఐ విల్ సీ. షీ ఈజ్ మై 5th cousin. Is not a cousin, she is my sister Junnu. About I already said about her in first page. No, first page already I said about her. Next వచ్చేసి and my beautiful, cute and sweet cousin sister is 6th cousin. Her name is Anarga or Anu. Her favorite color is blue. And about her is she is studying in nursery in Nugent the Delight School. Next, and she will talk in cute way. She will call me Ammu Akka in a cute and sweet way. నిజంగానే ఎంత క్యూట్గా పిలుస్తా తెలుసా అను. అనర్గా అనమాట తన పేరు. మొన్నటి నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అమ్మక్క నాకు అది ఇవ్వవా, నాకు అది కావాలి, అది నాకు భలే మాట్లాడుతుంది, నాకు భలే ఇష్టం అనమాట తను మాట్లాడితే. అసలు చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్. ఎందుకంటే తను చాలా ఇష్టం నాకు, ఏం చెప్పాలంటే. నెక్స్ట్ ఇది ఈ ఫోటో ఉందా, తన బర్త్డే రోజు దిగిన ఫోటో అనమాట. మొన్ననే మేము నలుగురం దిగిన ఫోటో, నా బర్త్డే రోజు. అంతే, ఇంకా రాయాలన్నమాట. ఇంకా రాసేది చాలా ప్రింట్అవుట్స్ తీసుకొని పెట్టేసుకున్నాను నేను. నాకు ఇట్లా వచ్చిన ఈ ఐడియా నాకు తెలియట్లేదు. ఓకే, ఇంకా ఈ ఫుల్ వీడియో చేసా. ఇదైతే నా ఫస్ట్ ఫుల్ వీడియో అనుకోకండి, నేను ఆల్రెడీ డ్యాన్స్ ఫుల్ వీడియోస్ పెట్టా. కాకపోతే నేను మాట్లాడడంలో ఇదే ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియోకి మంచి వ్యూస్ అండ్ లైక్స్, షేర్స్ అన్నీ బాగా వస్తే ఇంకా ఒక 2-3 అంటే ఇంకా నన్ను చేస్తుందాం ఈ వీడియోస్. కుదురుతుంది అది కూడా. ఫస్ట్ మనకి దొరకాలి కదా ఏదన్నా కాన్సెప్ట్. ఓకే, బై గైస్, that is for today. That's it for today. Okay, bye bye. Please don't forget to like, share and subscribe. Thank you for watching. I'm Ujjini channel.